హిస్టోపెథాలజీ అనేది డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఈ హిస్టోపెథాలజీలో 3 వర్డ్స్ని కంబైన్ చేసి ఉంచారు. హిస్టో అంటే టిష్యూస్, ప్యాథో అంటే డిసీజ్డ్, లాజీ అంటే స్టడీ. సో మొత్తానికి హిస్టోపెథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజ్డ్ టిష్యూస్ని హిస్టోపెథాలజీ అంటాం. టిష్యూస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూస్ అంటాం. సెల్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఫంక్షన్స్ బాగా జరగాలన్నా మనం ఒక స్ట్రక్చర్లో ఉన్నామన్నా దానికి సెల్స్ కారణం. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి టిష్యూస్గా మారుతుంది. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అనేది ఒక ఆర్గాన్గా మారుతుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ దాని యొక్క సర్క్యులేషన్, దాని యొక్క ఫంక్షన్స్ని అన్నీ బేస్ చేసుకొని మనము ఒక ఆర్గానిజం అవుతుంది, ఒక హ్యూమన్ బాడీ అవుతుంది. ఇక్కడ టిష్యూస్ని స్టడీ చేయడం ఈ యొక్క హిస్టోపెథాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో హిస్టోపెథాలజీలో టిష్యూస్ని స్టడీ చేసి ఆ టిష్యూ ఏ నేచర్లో ఉంది, ఆ టిష్యూకి డిసీజ్ ఎందుకు వచ్చింది, సో కాజెస్ ఏముంటాయి, రీజన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా హిస్టోపెథాలజీలో చూస్తామన్నమాట. హిస్టోపెథాలజీకి కావాల్సిన శాంపుల్ ఏంటి అంటే టిష్యూస్ కావాలి కదా. టిష్యూస్ అంటే మన శరీరం నుంచి ఎక్కడైతే వ్యాధి ఉంది అనిపిస్తుందో ఆ యొక్క పార్ట్ని మాత్రమే కట్ చేసి ఒక చిన్న బిట్ని, ఒక చిన్న పీస్ని మనము హిస్టోపెథాలజీ ల్యాబ్కి పంపించాలన్నమాట. డాక్టరు లేదా హిస్టోపెథాలజిస్ట్ ఆపరేషన్ థియేటర్లో వాళ్ళకి ఆ చిన్న ముక్క తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి డిసీజ్ కండిషన్స్లో మనము ఈ యొక్క బయాప్సీ సేకరణ చేస్తాము అంటే, బయాప్సీ ఈజ్ నథింగ్ బట్ ఒక లివింగ్ బాడీ నుంచి ఒక స్మాల్ బిట్ తీసుకుంటే ఫర్ స్టడీస్ ఆర్ ఫర్ ఎనీ పర్పస్ మనం దాన్ని బయాప్సీ అంటాం. ఎటువంటి శాంపిల్స్ అనేవి మనం రిసీవ్ చేసుకుంటాము హిస్టోపెథాలజీ ల్యాబ్లో. అపెండిక్స్ అనేది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని కట్ చేసి అపెండిక్స్ని సాధారణంగా అందరికీ జరిగే చిన్న సర్జరీ అనమాట. సో అపెండెక్టమీ అంటారు. సో అపెండిక్స్ని రిమూవ్ చేసి మనం హిస్టోపెథాలజీ ల్యాబ్కి అది ఇన్ఫెక్టెడా, ఎందుకు ఇన్ఫెక్టెడ్, ఆ పార్ట్ని మాత్రమే క్లీన్గా అబ్జర్వ్ చేసేదానికి ఈ హిస్టోపెథాలజీ ల్యాబ్లో పంపిస్తారనమాట. సో బ్రెస్ట్ లంప్స్, బ్రెస్ట్లో ఎటువంటి లంప్స్ ఉన్నా లేకపోతే బ్రెస్ట్లో ఎటువంటి మాసెస్ అంటే పెద్ద పెద్ద క్యాన్సర్ వంటివి, బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. సో అటువంటి మాసెస్, అటువంటి లంప్స్ అన్నీ కూడా హిస్టోపెథాలజీ ల్యాబ్లో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సర్వైకల్ పాలిప్స్, ప్రోస్టేట్ బయాప్సీస్, థైరాయిడ్ గ్లాండ్స్ ఇటువంటివి కూడా మనకి హిస్టోపెథాలజీ ల్యాబ్లో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒక ఆర్గాన్నే వాళ్ళు బాడీ నుంచి తొలగించి బయాప్సీ టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి ఏదైనా కొంచెం పార్ట్, ట్రూ కట్ బయాప్సీ అంటారు, దాన్ని ఏదైనా కొంచెం బిట్ని తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కొన్ని సమయాల్లో. ఇంకొన్ని సమయాల్లో ఓవరాల్ ద బ్రెస్ట్నే రిమూవ్ చేసి వాళ్ళు హిస్టోపెథాలజీ ల్యాబ్కి పంపించి అది ఎగ్జామిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకొన్ని సందర్భాల్లో యూటరస్, గర్భసంచిలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అవి కూడా హిస్టోపెథాలజీకి వస్తాయి. ఇంకొన్ని కేసెస్లో ఆ గర్భసంచిలో ఉన్న ఎండోమెట్రియం అనే ఒక టిష్యూని మాత్రమే వాళ్ళు బయాప్సీకి పంపించి దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా లార్జ్ స్పెసిమెన్స్ నుండి చిన్న స్పెసిమెన్స్ వరకు మనకి డెంటల్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఆ చిగుర్ని కొంచెం బిట్ని కట్ చేసి, ఆ మ్యూకోసాని కొంచెం కట్ చేసి హిస్టోపెథాలజీ ల్యాబ్కి పంపించినట్లయితే వాళ్ళు కొన్ని ప్రాసెస్ చేసి టిష్యూని లాస్ట్కి వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ట్రీట్మెంట్ ఏమిస్తే బాగుంటుంది, సో ఈ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏముండొచ్చు అని అంతా చెప్తారనమాట. సో ఈ బయాప్సీసే కాకుండా అటాప్సీస్ కూడా వస్తాయి. సో అటాప్సీస్ అంటే ఒక డెడ్ బాడీ, గర్భంలో ఉండగానే చిన్నపిల్లలు కొంతమంది చనిపోవడం చూస్తున్నాం. సో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ కానీ ఏదైనా ఇతర కారణాల వల్ల కానీ చిన్నపిల్లలు గర్భాశయంలోనే చనిపోతే ఒక 7 మంత్స్కో, 6 మంత్స్కో, 3 మంత్స్కో లేకపోతే 9 మంత్స్కి కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అటువంటి బాడీస్ని కూడా ఇక్కడ హిస్టోపెథాలజీ ల్యాబ్లో ఎందుకు వాళ్ళు చనిపోయారు, డెత్ ఎందుకు వచ్చింది అని క్లీన్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క రిపోర్టింగ్ అంతా కూడా మనకి హిస్టోపెథాలజిస్ట్ మాత్రమే చేస్తారనమాట. మిగిలిన శాంపుల్ని ప్రాసెసింగ్, శాంపుల్ని స్ట్రెయినింగ్ ఇవన్నీ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ చేయాలన్నమాట. సో మనకి ఇవన్నీ సిద్ధం చేసి హిస్టోపెథాలజిస్ట్
ఇస్తే ఈ రిపోర్టింగ్ అనేది పేషెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ పేషెంట్‌కి ఎక్స్‌ట్రా కేర్ అనేది హిస్టోపాథాలజిస్ట్ పైన ఆధారపడి ఉంటుందనమాట. సో, బయాప్సీ అంటే చెప్పాను కదా! ఏదైనా అబ్నార్మల్ టిష్యూ ఎక్కడైనా ఉంది అంటే దాన్ని మన బాడీ నుంచి తొలగించి దాన్ని ఎగ్జామిన్ చేయడానికి ల్యాబ్స్‌కి పంపిస్తారు. మెయిన్‌లీ హిస్టోపాథాలజీ ల్యాబ్‌కి పంపిస్తారు. ఒక ఎగ్జాంపుల్, ఒక టిష్యూని మనం ఎలా ప్రాసెస్ చేస్తాము, ఒక బయాప్సీ మనం రిసీవ్ చేసుకుంటే ఎలా ప్రాసెస్ చేస్తామనేది చిన్న ఇంట్రొడక్షన్‌లో చెప్తాను. ఇది స్టెప్ బై స్టెప్ మళ్ళీ హిస్టోపాథాలజీలో నేను ప్లేలిస్ట్ పెట్టి 1 బై 1 స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను. ఫస్ట్ ఒక శాంపుల్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాని స్థితి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ థియేటర్‌లో ఏదైనా ఒక పార్ట్‌ని మనము బయాప్సీ తీయాలి అనుకోండి. ఇప్పుడు అపెండిక్స్‌ని కట్ చేసి తీయాలి ఆపరేషన్ థియేటర్‌లో. డాక్టర్ గారు రిసీవ్ చేసి దాన్ని ఒక కంటైనర్‌లో పెడతారు. ఆ శాంపుల్‌కి ఎంత ప్లేస్ అయితే సరిపోతుందో అంత ప్లేస్ ఉన్న కంటైనర్‌లో ఉంచాలనమాట. మనం ఎప్పుడైతే మన బాడీ నుంచి రిమూవ్ చేసిన ఏదైనా పార్ట్ కొద్దిసేపు తర్వాత డీకంపోజ్ అయిపోతుంది. సో, దానికి సర్క్యులేషన్ ఉండదు. అది లివింగ్ మ్యాటర్ కాదు కాబట్టి తీసేసిన వెంటనే. సో, దీన్ని డీకంపోజ్ కాకుండా సెల్స్ అలానే ఉండేలాగా చేయడానికి అది ఫార్మలిన్ అనమాట. ఫార్మల్డిహైడ్ సొల్యూషన్. సో, ఆ ఫార్మలిన్‌లో మనము అపెండిక్స్ అనేది ఓటీలోనే మనము అపెండిక్స్ అనేది దాంట్లో వేసేస్తాం. వేసేసి కంటైనర్‌తో క్లోజ్ చేసేస్తాం. సో, ఈ ఫార్మలిన్ వల్ల కూడా మనకి ఐస్ అనేది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. స్కిన్ పైన పడితే ఇరిటేషన్ కొంచెం ఫీల్ అయితామనమాట. సో, ఫార్మల్డిహైడ్ అంతగా పీల్చడం మంచిది కాదు. సో, వెంటనే క్లోజ్ చేసేసినాక మనకి ల్యాబ్‌కి పంపిస్తారు డాక్టర్సో లేకపోతే పేషెంట్స్‌తో మనకి ఆ శాంపుల్‌కి సంబంధించిన రిక్విజిషన్. సో, ఆ శాంపుల్ పైన పేషెంట్ యొక్క ఏ శాంపుల్ అది, ఎక్కడి నుంచి తీశారు, ఏ టైంకి తీశారు, పేషెంట్ నేము, ఏజ్, సెక్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటుంది. సో, ఎందుకు ఇది తీసేయాల్సొచ్చింది రీజన్ కూడా రాస్తారు. సో, హిస్టోపాథాలజిస్ట్ దీని గురించి ఏం చెప్పాలో కూడా రాస్తారు. సో, డాక్టర్స్ అది చూసినాక అది ఇన్ఫెక్టెడా, ఎటువంటి ఇన్ఫెక్షన్ అని వాళ్ళ గెస్సింగ్ ప్రకారం అది రాస్తారనమాట. సో, ఇది రిసీవ్ చేసుకున్న వెంటనే పేషెంట్ కంటైనరు, రిక్విజిషన్ సేమ్‌గా ఉందా అని చూడాలనమాట. ల్యాబ్‌కి ఒక రికార్డ్ పెట్టుకొని ఆ శాంపుల్, రిక్విజిషన్‌లో సేమ్ నంబర్స్ ఆ పేషెంట్‌కి ల్యాబ్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబరు లాస్ట్ ప్రాసెసింగ్ వరకు ఎప్పుడైతే మైక్రోస్కోప్‌లో చూస్తారో అప్పటి వరకు కూడా ఈ ల్యాబ్ నంబర్ అనేది కంటిన్యూ అయితా ఉంటుంది. ఒక పేషెంట్‌కి మారే అవకాశాలు లేకుండా ఉండడానికి ఇది వాడతారనమాట. సో, ఎప్పుడైతే మనము ఫార్మలిన్ ఉండే సొల్యూషన్‌లో ఈ శాంపుల్ రిసీవ్ చేసుకుంటాం. సో, దానికి ఒక ల్యాబ్ నంబర్ ఇస్తాం. రిక్విజిషన్ ఫైల్ చేసుకొని పెట్టుకుంటాం. ఏదైతే శాంపుల్ రిసీవ్ చేసుకున్నామో దాన్ని గ్రాసింగ్ చేయాలనమాట. సో, ఈ ఫస్ట్ ప్రొసీజర్ హిస్టోపాథాలజీలో ఫస్ట్ ప్రొసీజర్ రిసీవింగ్ ద శాంపుల్ అండ్ ద గ్రాసింగ్ టెక్నిక్. ఈ గ్రాసింగ్ టెక్నిక్‌లో ఏం చేస్తారంటే, ఇప్పుడు అపెండిక్సే మనం రిసీవ్ చేసుకున్నాం. సో, అపెండిక్స్ సో అండ్ సో లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంది. ఇది అపియరెన్స్ ఇలా ఉంది కలరు. సో, ఒకవేళ అది ఫౌల్ స్మెల్ వస్తున్నా ఫౌల్ స్మెల్ అని రాయాలి. లోపలంతా ఎటువంటి ఒకవేళ పస్ ఫార్మేషన్ ఉన్నా అది కూడా రాయాలి. సో, కట్ చేసిన వెంటనే కట్ సెక్షన్ దాంట్లో ఎలా ఉంది, ఎలా మీకు కనిపిస్తుంది, సో, దాంట్లో ఏ పార్ట్స్ అబ్నార్మల్‌గా కనిపిస్తున్నాయి అదంతా మీరు అక్కడ నోట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. దీన్నే గ్రాసింగ్ అంటారు. గ్రాసింగ్ తర్వాత ఒక చిన్న క్యాసెట్ లాగా ఉంటుంది. ఒక అగ్గిపెట్టె అంత ఉంటుందనమాట. సో, దాంట్లో అది హోల్స్‌గా ఉంటుంది. స్టీల్ క్యాసెట్ అనమాట. సో, దాంట్లో మనం శాంపుల్ పెట్టినట్లయితే దాని చుట్టూ హోల్స్ ఉంటాయి ఆ క్యాసెట్‌కి. సో దట్ మనం ఎప్పుడైతే ఏదైనా సొల్యూషన్‌లో వేసినప్పుడు డైరెక్ట్‌గా ఆ యొక్క శాంపుల్‌కి టచ్ అయ్యేలాగా అవుతుంది. సో, ఒక శాంపుల్ కలవదు. ప్లస్ ఈ సొల్యూషన్స్, ఈ రియేజెంట్స్ అంతా కూడా శాంపుల్‌కి బాగా తగిలి ఆ ప్రాసెసింగ్‌లో ఈ శాంపుల్ బాగా రిజల్ట్ అనేది వస్తుందనమాట. సో, ఇదైతే అపెండిక్స్ మొత్తంగా మనము శాంపుల్‌కి తీసుకోము. ఏదైతే మనకి ఏ పార్ట్ అయితే మనకి డిసీజ్డ్‌గా కొంచెం అబ్నార్మల్‌గా కనిపిస్తుందో ఆ పీస్‌ని మాత్రమే ఒక పెద్ద అపెండిక్స్ నుంచి మనము చిన్న బిట్ మాత్రమే తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ గ్రాసింగ్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మనము ఫార్మలిన్‌లో వేయడం జరుగుతుంది. ఈ ఫార్మలిన్ ఎందుకు అంటే సెల్స్ యొక్క షేప్ అండ్ సైజ్ అలానే ఉండేటట్టు చేస్తుంది. సో, ఉన్న సెల్స్ చెడిపోకుండా చేస్తుందనమాట. సో, చాలా రోజుల వరకు నిల్వ ఉండేలాగా ఈ ప్రాసెసింగ్ అంతా కరెక్ట్‌గా జరిగేలాగా చేస్తుందనమాట. సో,
ఈ ప్రాసెస్‌ని మనము ఫిక్సేషన్ అంటాం. సపోజ్ బోన్ టిష్యూనే మనం రిసీవ్ చేసుకున్నాం అనుకోండి. బోన్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది. సో, ఇంకా వచ్చే ఈ ప్రాసెసింగ్‌లో ఈ హార్డ్ టిష్యూని మనము స్టడీ చేయలేమనమాట. సో, దానికోసం ఏం చేస్తామంటే బోన్‌ని సాఫ్టెన్ చేయడానికి ఒక ప్రొసీజర్ డీకాల్సిఫికేషన్ అనే ప్రొసీజర్ చేస్తారు. సో, ఈ డీకాల్సిఫికేషన్‌లో ఈ కాల్షియం అనే దాన్నంతా రిమూవ్ చేసేసి ఈ యొక్క బోన్ టిష్యూని సాఫ్టెన్ చేసి ఇంకా రానున్న ప్రాసెస్‌లో ఈజీగా మనము ప్రాసెసింగ్ చేయడానికి వీలుగా ఉంటుందనమాట. ఫిక్సేషన్ తర్వాత ఎటువంటి బోన్ టిష్యూస్ ఉన్నా దాన్ని డీకాల్సిఫికేషన్ చేస్తారు. లేకపోతే మామూలు జనరల్ స్మూత్ టిష్యూస్ ఉంటే దాన్ని ఫిక్సేషన్ తర్వాత డీహైడ్రేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. మనకి తెలుసు సెల్స్‌లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, రిమూవల్ ఆఫ్ వాటర్ అనేది డీహైడ్రేషన్. ఈ సెల్స్‌లో ఉన్న వాటర్‌ని ఎలా రిమూవ్ చేస్తారంటే కొన్ని ఆల్కహాల్స్ వాడడం వల్ల ఈ దీంట్లో ఉన్న సెల్స్‌లో ఉన్న వాటర్ అనేదంతా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాటర్ కంటెంట్ ఉన్న టిష్యూని ఫార్మలిన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డీహైడ్రేషన్ ప్రాసెస్ కోసం ఆల్కహాల్‌లో వేస్తాం. సో, ఈ ఆల్కహాల్స్ ఒక్కొక్క కాన్సంట్రేషన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కంటైనర్‌లో ఉంటుంది. సో, ఈ క్యాసెట్‌ని 50% ఆల్కహాల్, 70% ఆల్కహాల్, 90% ఆల్కహాల్ అండ్ 100% ఆల్కహాల్స్ ఇలా చేసి వాళ్ళు శాంపుల్‌ని ఈ డీహైడ్రేషన్ ప్రాసెస్ కింద ఆల్కహాల్‌లో ఉంచుతారు. ఇక్కడ ఏమైతుందంటే వాటర్ అనేది సెల్స్ నుంచి తొలగిపోయి ఆల్కహాల్ రీప్లేస్ అవుతుంది టిష్యూస్‌లో. నెక్స్ట్ ప్రాసెస్ క్లియరింగ్. ఈ క్లియరింగ్‌లో ఏమైతుందంటే ఈ ఆల్కహాల్ అనేది తొలగిపోయి జైలిన్ అనే ఒక క్లియరింగ్ ఏజెంట్, ఇది కూడా సొల్యూషనే. ఈ ఏజెంట్ అనేది సెల్స్‌లో నిండిపోవడం జరుగుతుంది. సో, సెల్స్‌లో ఇప్పుడు ఏమున్నాయి? జైలిన్ అనే క్లియరింగ్ ఏజెంట్ ఉంది. దాని తర్వాత మనము ఇన్ఫిల్ట్రేషన్, ఇంప్రెగ్నేషన్ ప్రాసెస్‌ని చేస్తాం. టిష్యూస్‌లో ఏమున్నట్లు? జైలిన్ ఉన్నట్లు. ఈ జైలిన్ ఏజెంట్‌ని తొలగించాలంటే అది ఎలా జరుగుతుందంటే పారాఫిన్ వ్యాక్స్ అనేది క్యాసెట్స్ అన్నిటిని మనము వ్యాక్స్‌లో వేయాలి. ఈ జైలిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ కంటైనర్ నుంచి ఇంకొక వ్యాక్స్‌కి వేయాలి. అట్లా 3 వ్యాక్సెస్ మనము సెపరేట్ చేసినట్లయితే టిష్యూస్‌లో మనకి ఇప్పుడు ఏమీ లేదు, టిష్యూస్‌లో వ్యాక్స్‌తో ఉందన్నమాట టిష్యూస్. సో, దాని తర్వాత ప్రాసెస్ మనం ఎంబెడింగ్ అనేది చేస్తాం. ఈ బ్లాక్ మేకింగ్ అనమాట. సో, ఆ యొక్క చిన్న టిష్యూని మనము ఈ పారాఫిన్ వ్యాక్స్‌తో కలిపి ఒక బ్లాక్ లాగా తయారు చేసుకోవాలి. ఈ బ్లాక్‌లో మనము మళ్ళీ ఈ బ్లాక్‌ని కొద్దిసేపు తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టినట్లయితే అది కొంచెం గట్టిగా అయ్యి ఒక స్టిఫ్‌నెస్ అనేది ఫార్మ్ చేసుకుంటుంది. దీన్ని మళ్ళీ మైక్రోటోమ్‌లో పెట్టాలి. సో, మైక్రోటోమ్‌లో మనం ట్రిమ్మింగ్ చేసినట్లయితే ఒక చిన్న రిబ్బన్స్ లాగా ఫార్మ్ అవుతుంది. సో, అక్కడ టిష్యూస్ అనేది విత్ వ్యాక్స్‌తో పారాఫిన్ వ్యాక్స్‌తో ఉన్న టిష్యూస్ మనము స్లైడ్ పైన తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ వ్యాక్స్ కూడా పోవాలంటే మనము ఒక టిష్యూస్ ప్లస్ వ్యాక్స్‌ని మనము ఒక హాట్ స్లైడర్ పైన పెడతాం. ఈ వ్యాక్స్ అన్నీ కరిగిపోయి ఓన్లీ మనకి టిష్యూ మాత్రమే మిగులుతుంది. స్టెయినింగ్ అనేది చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్. ఈ స్టెయినింగ్ ముఖ్యంగా హిస్టోపాథాలజీలో H&E స్టెయినింగ్ చేస్తామనమాట. సో, దీంతో మనకి సెల్స్ అనేవి స్టెయిన్ అయ్యి మైక్రోస్కోప్‌లో మనకి ఈజీగా కనపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, స్టెయినింగ్ చేసిన తర్వాత మనకి మౌంటింగ్ ప్రాసెస్ ఉంది. సో, మౌంటింగ్ అనేది ఎందుకంటే మౌంటింగ్ అనేది DPX అనే సొల్యూషన్స్‌తో చేస్తారు. ఇది గట్టిగా గమ్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సొల్యూషన్. దీన్ని కవర్ స్లిప్ వేసి స్లైడ్ పైన అలా మూసినట్లయితే కొన్ని ఇయర్స్ టుగెదర్ ఆ స్లైడ్ అనేది అలానే ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో, మనం చేసిన ఈ టిష్యూస్ అన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోకుండా ఈ యొక్క మౌంటింగ్ ప్రాసెస్ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. క్యాన్సరస్ రిపోర్ట్స్ తేలింది అనుకోండి మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు, అప్పుడు వాళ్ళకి ఫ్యూచర్‌లో మనము స్లైడ్స్ కానీ, ఆ యొక్క శాంపుల్ కానీ మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. సో, ప్రతి దాంట్లో మనం నంబరింగ్ వేస్తాం కాబట్టి వాళ్ళదేం కన్‌ఫ్యూజ్ కాకుండా అలానే ఉంటుంది. మనం ఆ బ్లాక్స్‌ని, ఆ స్లైడ్స్‌ని మనము ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో, ఈ స్టెప్స్‌లో అన్నిట్లో మీరు చూసుకున్నట్లయితే ఫిక్సేషన్, డీహైడ్రేషన్, క్లియరింగ్, ఇంప్రెగ్నేషన్ ఆర్ ఇన్ఫిల్ట్రేషన్, ఈ ప్రాసెసింగ్ అంతా టిష్యూ ప్రాసెసింగ్ అంటాం. సో, ఇది ఈ రోజుల్లో ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ వచ్చేసింది. దాంట్లో చేస్తారనమాట. దీని ద్వారా మనము సెల్స్ అనేవి ఎలా ఉన్నాయి స్టడీ చేసి అది క్యాన్సరస్సా కాదా, ఇన్ఫెక్షియస్సా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేదా, సో ఇది డిసీజ్డ్ కండిషన్ స్టేట్ ఎట్లుంది, సో ఇవన్నీ కూడా మనకి ఈ హిస్టోపాథాలజీలో తెలుస్తుంది. సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇందులో చెప్పిన ఒక్కొక్క ప్రొసీజర్కి మళ్ళీ ఒక్కొక్క క్లాస్ అనేది తీసుకొని మళ్ళీ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.
ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ చేయండి. మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ.